అనిపించింది? ముందుగా వెంకటకృష్ణ గారు మొదటి నుంచి ఈ ఇష్యూని బ్రేక్అవుట్ చేసిన దగ్గర నుంచి అందరూ డిస్కస్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎలాగా ఆపాదిస్తారనేది వాళ్ళు చెబుతున్న పాయింట్. వెంకటకృష్ణ గారు ఒకసారి మన ఇండైట్మెంట్ రిపోర్ట్ చూస్తే దానిలో ఏమని మెన్షన్ చేశారంటే ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1 అంటే గౌతమ్ అదానీ గారు ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1 ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత ఒక కిక్ బ్యాక్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 1750 crores పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ ఇవన్నీ సబ్సిక్వెంట్ గా SECI తో జరిగిన ఆంధ్రప్రదేశ్ జరిగిన మన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ జరిగాయి అనేది వచ్చిన వాదన. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే ఫారెన్ అఫీషియల్ అంటే అఫీషియల్ అయి ఉంటారు, ఆఫీసర్ అయి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలా చెప్పగలుగుతాం అంటున్నారు. ఇక్కడ నేను 2 పాయింట్స్ మీద అది జగన్మోహన్ రెడ్డి గారు అవడానికి 100% అవకాశం ఎందుకు ఉన్నదనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. వెంకటకృష్ణ గారు మీరు నాకు కొద్దిగా సమయం ఇస్తే ఏదైతే అక్కడ వాళ్ళు టైటిల్ 15 అనే ఒక దాని మీద సెక్షన్ 78 DD అనే దాన్ని సైట్ చేయడం జరిగింది ఆ ఇండైట్మెంట్ రిపోర్ట్ లో. దానిలో బేసిక్ గా ఫారెన్ అఫీషియల్ అనే ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేము అడ్వకేట్స్ ఏదన్నా ఒక పర్టికులర్ టర్మ్ ని కాయిన్ చేసినప్పుడు దాని డెఫినేషన్ ఏంటి అని చూస్తాం మేము రెగ్యులర్ గా. సో ఇక్కడ డెఫినేషన్ ఒకసారి మనం గమనిస్తే ది టర్మ్ ఒకసారి దీన్ని ఇంగ్లీష్ లో చదివినిపించి తర్వాత తెలుగు అనువదిస్తాను. ది టర్మ్ ఫారెన్ అఫీషియల్ మీన్స్ ఎనీ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ఎ ఫారెన్ గవర్నమెంట్ ఆర్ ఫారెన్ గవర్నమెంట్ అంటే ఇండియా ఇస్ అ ఫారెన్ గవర్నమెంట్ ఫర్ US ఆర్ ఎ ఫారెన్ గవర్నమెంట్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ ఆర్ ఇన్స్ట్రుమెంటాలిటీ దేర్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆర్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ any person acting in an official capacity for on behalf of any such government. ఇక్కడ ఏదైనా ఇండివిజువల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది హూ ఇస్ యాక్టింగ్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ గవర్నమెంట్ ఏజెన్సీ ఆర్ ఇన్స్ట్రుమెంటాలిటీ అని అన్నప్పుడు ఇక్కడ వీళ్ళే ఏం చెప్పారంటే ఇది డెఫినేషన్ కి సంబంధించిన చూసిన టైటిల్ 15 US వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ కి సంబంధించిన ఫారెన్ అఫీషియల్ అంటే ఏంటనే డెఫినేషన్. ఇప్పుడు లెటర్స్ కమ్ టు ది మెయిన్ ఇష్యూ అండి. మనకి ఇక్కడ ఒక సమ్మరీ రిపోర్ట్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కంప్లైంట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్. ఇక్కడ ఒక విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు, కైండ్లీ పర్మిట్ మీ. హిండెన్బర్గ్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఒక రిపోర్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చారు ఎవరికి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇండియాలో సెబీ అని ఉంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. అది ఏం చేస్తుంది బేసిక్ గా స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు మన హర్షద్ మెహతా స్కామ్ లాంటి ఏమైనా స్కామ్ జరిగింది అనుకోండి, వీటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళందరి మీద చర్యలు చేపట్టడానికి, లేదా స్టాక్ మార్కెట్ లో కనుక సడన్ గా ఏమన్నా చేంజెస్ జరిగిన, వాలటైల్ గా ఉన్న చేంజెస్ జరిగినా అది సెబీ యొక్క ఆధీనంలోకి వస్తుంది. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ కైండ్ ఆఫ్ స్టాట్యూటరీ బాడీ ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది. దీనిలో వీళ్ళు ఇచ్చిన సమ్మరీ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కంప్లైంట్. దీనిలో ఏం చెప్పారంటే జూరీ ట్రయల్ డిమాండెడ్ అని చెబుతూ వారు వేసిన సమ్మరీ రిపోర్ట్ లో పేజ్ నెంబర్ 16 కి, ఒకవేళ సమ్మరీ రిపోర్ట్ మీ దగ్గర కూడా ఉంటే వెంకటకృష్ణ గారు, అలాగే ప్యానలిస్ట్ దగ్గర కూడా ఉంటే ఒకసారి పేజ్ నెంబర్ 16 కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను వెంకటకృష్ణ గారు. ఎందుకంటే పేజ్ నెంబర్ 16 సమ్స్ అప్ ఎవ్రీథింగ్. మనకి ఏదైతే అనుకుంటున్నామో దాని తర్వాత వేసిన ఇండైట్మెంట్ రిపోర్ట్ దగ్గర కూడా వెళ్తాం. పేజ్ నెంబర్ 16 కి వెళ్ళండి ఒకసారి. 63rd పాయింట్ నుంచి చదివినిపించే ప్రయత్నం చేస్తాను, దీన్ని తెలుగులో కూడా అనువదిస్తాను చదువుతూ. ది ప్రాబ్లమ్ వాజ్ ఎకనామిక్స్. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో అదానీ గ్రీన్ అదానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎజూర్ లిమిటెడ్ ఈ రెండు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం చేసుకున్న దాన్ని లెటర్స్ ఆఫ్ అవార్డ్ అంటున్నాం మనం. దాని ప్రకారంగా దట్ ప్రైస్ ఏదైతే కోట్ చేశారో దట్ ప్రైస్ ఇస్ టూ హై, చాలా ఎక్కువ హై కోట్ చేశారు. దానివల్ల ఏమైందంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవుట్ రైట్ గా డినై చేసాయి, వద్దు మేము ఈ అగ్రిమెంట్ లో మేము వెళ్ళదలుచుకోవట్లేదు, భాగస్వాములం కాదలుచుకోవట్లేదు అనేది. అంటే ఇక్కడ ఉమేష్ గారు చిన్న సారీ ఇంటరప్ట్ చేస్తున్నానని కాదు, యాక్చువల్గా అంటే ఈ 4 days నుంచి మీరు నా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ రిపీటెడ్గా సెకీకి వీళ్ళకి ఎలా ఒప్పందం కుదిరింది, ముందు ఈ రాష్ట్రాలు ఎందుకు తిరస్కరించాయి, రోడ్ దట్స్ వాట్ అంటే నేను అనేది టైం తక్కువ ఉంది కదా, రిపీటెన్స్ అవుతుంది అనేది. అయితే మీరు చెప్పిన రిపోర్ట్లోనే ఇంకొంచెం ముందుకెళ్ళండి. మీరు 80వ పారాగ్రాఫ్ చూడండి. 80వ పారాగ్రాఫ్ చాలా క్లియర్గా
ఒక్క నిమిషం చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పడం జరిగింది. ఆ? చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పడం జరిగింది. చాలా క్లియర్గా అవును. In August 2021, Gautam Adani met personally with the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives needed to cause Andhra Pradesh to do so. అవును. Or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt of power capacity. The bribe to Andhra Pradesh for the power supply agreement, which was significantly larger than the Odisha power supply agreement, was greater than the paid to the Odisha government officials by orders of magnitude.